నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 16, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ పంచమి. పంచమి తిథి జూన్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:13 నుండి జూన్ 16 సోమవారం మధ్యాహ్నం 1:26 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం జూన్ 16 సోమవారం రాత్రి 11:33 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం రాశి మకర రాశి సోమవారం మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వైద్యుతి ఉదయం 11:06 వరకు. తదుపరి విస్కుంభ కరణం తైతల మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి గర రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 3:15 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది సోమవారం లేదండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 నుండి మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:06 నుండి మధ్యాహ్నం 3:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:17 నుండి మధ్యాహ్నం 2:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, నారదుడు ఎవరి సంతానాన్ని సన్యాసులుగా మార్చాడు? ఆప్షన్ ఏ దక్షుడు, బి అర్జునుడు, సి కర్ణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న మీరు పేరు జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్నను మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, బుద్ధుడు ఎవరి కుమారుడు? దీనికైతే జవాబు ఆప్షన్ బి చంద్రుడు కుమారుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, భాస్కర్ నల్లముద్దు గారు, అశోక్ దెంటకుర్తి గారు, శాశ్వని గారు, మరియు పద్మ గారు, మరియు మంగళ గారు, మరియు రమేష్ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అంతర్జాతీయ జలపాత దినోత్సవం అండి. మరియు ఈరోజు పోసుపాటి అశోక్ గజపతి రాజు గారు, ఆయన మంత్రి మరియు ఎమ్మెల్యే, ఆయన మరియు నటి అంజలి గారు మరియు నటి సుప్రియ అక్నేని ఆవిడ పుట్టినరోజు అండి. వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి మనకి గురుమూఢం కారణంగా వివాహాలకు కానీ గృహప్రవేశాలు కానీ ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు చేసుకోవచ్చు, తీర్థయాత్రలకు వాటికి వెళ్ళవచ్చు,
దూరపు ప్రయాణాలకు కూడా మంచిదేనండి. అదేవిధంగా ఏమైనా అంటే పిల్లలు పుట్టిన వారికి శాంతులు హోమాలు ఏమైనా చేయాలన్నా ఇలాంటి వాటికైతే మంచిదండి. మరియు అక్షరాభ్యాసాలకు అయితే ముహూర్తాలు లేవండి ఈ మూడంలో. పెళ్లి చూపులకు కూడా నాకు కామెంట్ చేస్తున్నారు, పెళ్లి చూపులే కదండి వెళ్ళి రావచ్చా అని. వాటికి కూడా ముహూర్తాలు లేవండి, వెళ్ళకూడదండి మూడంలో అయితే మాత్రం తప్పనిసరిగా అది. అదేవిధంగా అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు ఉండి లేదా మామూలుగా స్కూల్ జాయినింగ్లు అవ్వాలన్నా రేపు అయితే చాలా మంచిదండి. మొదటిసారి స్కూల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, కాలేజీకైనా జాయినింగ్లకి చాలా మంచిదన్నమాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.